హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుసీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ చూద్దామండి. ఇది ఫారం కోడి మాంసం అండి. ఒక అర కేజీ తీసుకున్నాను. ఇది బాయిలర్ మాంసంలాగా మెత్తగా ఉండదండి, గట్టిగా ఉంటుంది. కానీ మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే నాటుకోడి మాంసంలా ఉంటుందండి టేస్ట్ అయితే. దీన్ని శుభ్రంగా పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఒక కడాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇక్కడ టమాటో కూడా వేసుకోవచ్చండి. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సరిగా వేగకపోతే కూర తీపి వస్తుందండి. కాబట్టి మనం చక్కగా వీటిని వేపుకోవాలి. చూసారా, ఉల్లిపాయ చక్కగా రంగు మారిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇందులో ఒక చెంచా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఉల్లిపాయ ముక్కలు అంతా కలిసేలాగా ఒకసారి కూరని కలుపుకోవాలి. చక్కగా అన్ని వైపులా గరిటెతో కలుపుకోవాలండి. ఉల్లిపాయ కలిసే విధంగా కలుపుకోవాలండి 4 వైపులా కూడా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా ఉడకనివ్వాలండి. చూసారా, 5 మినిట్స్ తర్వాత ఎలాగైందో. చక్కగా అందులో వాటర్ అంతా పోయి ఇంకిపోయినాయండి. ఆయిల్లో కూడా ఇది బాగా కుక్ అయింది చికెన్. చూసారా, చక్కగా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2 గరిటెలు వేసాను. ఒకవేళ తక్కువ తినేవాళ్ళంటే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత కారం కూడా మొత్తం కూర అంతా పట్టేలాగా కలిపి ఒక 5 మినిట్స్ దీన్ని కూడా అలాగ మూత పెట్టి వదిలేయాలండి. ఇది కూడా అన్ని వైపులా కలుపుకోవాలండి. అంటే హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలి. ఎందుకంటే కారం వేసాం కదా, అడుగంటుతుంది. ఇలాగంతా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉండనివ్వాలండి సిమ్లోనే. చూసారా, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో. కారం బాగా పట్టింది కర్రీకి. చూడండి, అడుగు కూడా మాడలేదు. ఎందుకంటే మనం సిమ్లో పెట్టాం కాబట్టి చక్కగా అలాగా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ఇది చెప్పాను కదా, బాయిలర్ కన్నా గట్టిగా ఉంటుందని, కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే అవసరం అవుతాయి ఉడకడానికి. అలానే కర్రీ కూడా మనకి గ్రేవీగా జ్యూసీగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలండి. చూసారు కదా, అలా ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టాలండి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు కలిపి ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకుంటే కర్రీకి మసాలా టేస్ట్ బాగా పడుతుందండి, గ్రేవీ టేస్టీగా ఉంటుందన్నమాట. నార్మల్గా ఉల్లిపాయలతో పాటు చాలామంది వేయించుతారు, కానీ ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది, ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది. మనకి ఇది జ్యూసీ టెక్స్చర్లో రావాలి కాబట్టి కర్రీకి ఇలానే టేస్ట్ బాగుంటుందన్నమాట. మసాలా వేసి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. మాకు ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకే నేను కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి దీనికి.
మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టిన తర్వాత ఇది ఒక 15 మినిట్స్ వరకు అలా ఉడకనివ్వాలి. టైం పడుతుందండి. ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాం మూత తీసి. చూసారా కర్రీ ఎలాగైపోయిందో, చక్కగా గ్రేవీగా భలే ఉందండి కర్రీ. ఇది చూడడానికి కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి కానీ, పరోటాలోకి కానీ, అలాగే రాగి సంకటిలోకి కూడా ఈ కర్రీ సూపర్గా టేస్ట్ బాగుంటుందండి. సూపర్గా మ్యాచ్ అవుతుంది అన్నింటికి కూడా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని కర్రీ సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నాటుకోడి పులుసులా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.